అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ మన పిఆర్ వీలాగ్స్ నుంచి ఫస్ట్ వీడియో ఇది. సో ఏంటంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ కొన్న తేడా మనం చెప్దాం. ఇప్పుడు మనం బ్యాంక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఆర్బీఐ రెగ్యులైజ్డ్, అంటే ఆర్బీఐ ఫండ్ చేసేది కాబట్టి దాని బ్యాంక్స్ అంటాం. అదే ఎన్బిఎఫ్సి ఏంటంటే దే ఆర్ ప్రైవేట్ ఫండెడ్. ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుద్ది, ఎన్హెచ్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుద్ది, కానీ దే ఆర్ ప్రైవేట్ ఫండెడ్. దీంట్లో కూడా ముఖ్యంగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్లో వచ్చేసరికి చాలా మందికి డౌట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒరే అయ్యో రెపో రేట్స్ అనేవి పెరిగాయి కదా, రెపో రేట్స్ అనేవి తగ్గాయి కదా. ఇప్పుడు రెపో రేట్స్ పెరిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, అది కామన్. మనం ఇప్పుడు చూసేసరికి 3-4 సార్లు రెపో రేట్ పెరిగింది, బేస్ పాయింట్స్ మీద 1.5% వరకు పెరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ 0.5 వరకు తగ్గింది. సో దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గాలి కదా అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి. ఒకటి, బ్యాంక్స్లో వచ్చేసరికి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్బీఐ పెంచితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. బికాస్ ఆర్బీఐ ఫండింగ్ ఇచ్చే దీని కాబట్టి ఇది బ్యాంక్స్ అంటారు. బట్ రిగార్డింగ్ టు ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఏదైనా బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసరికి దోస్ ఆర్ ప్రైవేట్ ఫండెడ్. ప్రైవేట్ ఫండెడ్ వచ్చేసరికి ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే పెరుగుతుంది, బట్ తగ్గిస్తే మాత్రం తగ్గదు. చాలా మంది ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ మధ్యలో, దే ఆర్ వాళ్ళ మైండ్లో కూడా ఉన్నాయి. సో ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి, బికాస్ చాలా మంది డౌట్ అరైజ్ చేస్తున్నారు. సో ఇది మాత్రం పక్కా చూసుకోవాలి, బికాస్ ఎన్బిఎఫ్సిస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఓకే, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.